మాటల భాష చూస్తే తెలంగాణ ప్రజలు, తెలంగాణ మేధావులు అసహించుకునే పరిస్థితి ఉన్నది. మళ్ళీ ఈయన చరిత్ర చిన్నపిల్లల పుస్తకాలలో పెట్టాలన్నట. ఏం చరిత్ర ఉన్నది ఈయనది? నేను కేసీఆర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాను, నీ మాట్లాడే భాషని కూడా ఒక 34 సంవత్సరాల నుంచి ఈ మధ్యలో మాట్లాడినాయి ఒక వీడియో క్లిప్పింగ్ వేసుకొని చూడు, నీకే ఉంచుకునే పరిస్థితి, ఉంచే పరిస్థితి వస్తుంది. తెలంగాణ భాషను ఇన్సర్ట్ చేస్తున్నాం. ఒక ముఖ్యమంత్రి నిన్న మాట్లాడిన తీరు, కేంద్రం పోయి ఢిల్లీలో చంద్రబాబు గారు పోయారు, వాళ్ళకి కలుస్తున్నారంటే ఏం మాట్లాడావు? వాణి వీణట, వాణి వీని కాలు మొక్కేందుకు పోయిండని అంటే ప్రధానమంత్రిని వాణ్ణి వీణి, హోమ్ మినిస్టర్ను వాణ్ణి వీణి అని నీ భాష అది? ఏం మాట్లాడుతా? నన్ను ఎవరు బీకలేరంటూ ఇదా నా భాష? సిగ్గు అనిపిస్తలేదు నీకు? నీ మనవాడు నీకు చూస్తే ఉంచుతాడు నీ మీద, మా తాతకి ఈ భాష మాట్లాడిండా అని. మరి ఆన్ని విన్ని అని తెలంగాణ కేంద్ర మంత్రులను ప్రధానమంత్రి అనేటప్పుడు నీ బిడ్డ నువ్వు పోయి కేంద్ర మంత్రి కోసం ఎందుకు కాళ్ళు పట్టుకుంటాను? ఆ భాష నీకు పరగ్యం. ఒక ప్రధానమంత్రిగా ఉన్న వ్యక్తిని ఆ మాట్లాడే తీరు, ఒక పక్కన చంద్రబాబు గారిని రాష్ట్ర ముఖ్యమంత్రిగా, మాజీ మంత్రిగా, ఆంధ్రప్రదేశ్కు మాజీ ముఖ్యమంత్రిగా ఆయన కింద నువ్వు 15 ఏళ్ళు పనిచేశావు. ఈరోజు ఒకటే, నీ అంత కకృతి మోసం చేసే వ్యక్తి మన తెలంగాణలో ఎవరన్నా ఉన్నారా అనేది ఒక్కసారి మనం విశ్లేషించుకోవాలి. మదన్ మోహన్ దగ్గర మీ జీవితం స్టార్ట్ అయింది. సిద్దిపేటలో మదన్ మోహన్ దగ్గర యూత్ కాంగ్రెస్ కింద ఆయన చెంచాగిరి కింద నువ్వు స్టార్ట్ అయినావు. ఆయన పేరు చెప్పుకొని నిరుద్యోగ యువకులను, కూలి వాళ్ళు చేసుకునే వాళ్ళను దుబాయ్ దోలేదంటే, దొంగ పాస్పోర్ట్లు సృష్టించి వాళ్ళని తోలేదంటే నీ జీవితం స్టార్ట్ అయింది. అప్పుడే మోసం చేసిండు, డబ్బులు తీసుకున్నాడు, మోసం చేసిండు, దొంగ పాస్పోర్ట్ల కింద ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి అయిన జీవితం నీది. తెలుగుదేశం పార్టీలో వచ్చేది ఒక ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా అవినీతి పరుడని నేను మంత్రిగా తీసేసిండు. అవినీతి పరుడు, అసమర్థులను తీసేసిన నీ జీవితం స్టార్ట్ అయింది. అక్కడి నుంచి మొదలైన జీవితం, దాన్ని ఆసర తీసుకొని తెలంగాణ కోసం నేను పోరాటం చేస్తున్నానే గతంలో ఉద్యమాన్ని టేకప్ చేశావు. టేక్ ఓవర్ చేసి ఆ ఉద్యమాన్ని క్యాప్చర్ చేసి అందరినీ మోసం చేశావు. ఉద్యమంలో పనిచేసిన వాళ్ళందరినీ, ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ స్థాపించింది కొండా లక్ష్మణ్ బాబూజీ గారి ఇంట్లో. కొండా లక్ష్మణ్ బాబూజీని మోసం చేశావు. ఉద్యమకారులందరినీ మోసం చేశావు. కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొని అక్కడ మోసం చేశావు. తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకొని సీట్లు అమ్ముకున్నావు అనేది, టిక్కెట్లు అమ్ముకున్నావు అనేది, ఆ టిక్కెట్లు అమ్మిన వాళ్ళందరూ పేపర్ మీడియాకి చెప్పారు నీ జీవిత చరిత్ర. ప్రతి టిక్కెట్ అమ్ముకున్నావు. ఢిల్లీలో పోయి సోనియా గాంధీ దగ్గర పోయి కాంగ్రెస్ పార్టీలో చేర్పిస్తా అని సోనియా గాంధీ మోసం చేశావు. అందరితో అందులో కలిపేస్తా, నా బిడ్డతోడు, నా తల్లితోడు, నా అయ్యతోడు అన్ని తోళ్ళు పెట్టుకున్నావు. ఆడ మోసం చేసినావు. అది పేపర్ తెలుసు, మీడియా తెలుసు. ఈరోజు కాంగ్రెస్ పార్టీని తిడుతున్నావు. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారు లెటర్ ద్వారానే తెలంగాణ వచ్చిందని చంద్రబాబు గారిని పొగిడినావు. పొత్తు పెట్టుకున్నావు, మహబూబ్నగర్ సీటు గెలిచినావు. మళ్ళీ చంద్రబాబు గారిని తిట్టావు. నీ మోసం చేసే దాంట్లో ఎవరయ్యా అంటే ఈ తెలంగాణ జిల్లాలో, తెలంగాణలో కేసీఆర్ గారు నెంబర్ 1 ర్యాంక్ వస్తారు. అవార్డులు ఇవ్వాలని కేసీఆర్ గారు మోసం లోపట ఆ మాటల, తప్పుడు మాటలు, అబద్ధం మాటలకు తెలంగాణలో ఫస్ట్ అవార్డు నీకే వస్తుంది. రాష్ట్రపతి అవార్డుకు నీకు ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి నీకు రికమెండ్ చేసి పంపించుకో. మేము ఒకటే అంటున్నాం, చంద్రబాబు గారు బెస్ట్ ముఖ్యమంత్రిగా, ఈ ఆంధ్రప్రదేశ్ బెస్ట్ ముఖ్యమంత్రిగా 9 సంవత్సరాలు జాతీయ స్థాయిలో ఒక మంచి పేరు సంపాదించుకున్నాడు. అది నేను కాదనేది, అసెంబ్లీలో తమరు పొగిడారు. ఇవన్నీ కూడా మర్చిపోయి పిచ్చి పిచ్చి మాటలు. చంద్రబాబు గారు మమ్మల్ని ఎవ్వడేం చేయలేడు, ఈ మాటలాండి. ఏం బీకలేడు, ఈ మాటలాండి. నేను ఒకటే అంటున్నాం, చంద్రబాబు గారు తప్పు చేయని దాని మీద ఇరికిచ్చే ప్రయత్నం చేస్తున్నావు. చంద్రబాబు నీవు చేసిన దగల్బాజీ రాజకీయాల లోపల ఇంతకంటే మోసం ఏం మాట్లాడావు? నిన్న ఎందుకు క్యాండిడేట్ పెట్టాడు, నీకు 16 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఎందుకు క్యాండిడేట్ పెట్టాడు అన్నావు. నేను ఒకటే అడుగుతున్నా, 2007లో నీ 26 మంది ఎమ్మెల్యేలు ఉంటే 2 క్యాండిడేట్లను పెట్టావు. 10 మంది ఎమ్మెల్యేలు అంతకుముందే కాంగ్రెస్కి వెళ్ళిపోయారు. అతను 2 ఎందుకు పెట్టావు? అప్పుడు
ఇద్దరు ఓడిపోయారు. నీకు తెలుసా? నీకు 26 మంది ఎమ్మెల్యేల 10 మంది ఎమ్మెల్యేలు పోతే కాంగ్రెస్ పార్టీకి ఆ రోజు జ్ఞానేశ్వర్ కోటేస్తే నువ్వు ఎందుకు పెట్టావు? ఆ సిగ్గు లేదు నీకు వర్తించదా? నీకెందుకు నువ్వు పెట్టావు? ఎందుకు మోసం చేసావు ఆ రోజు అభ్యర్థిని? గెలవలేదని తెలిసి కూడా. అదే తీరుగా 2009లో సుదర్శన్ పెట్టి ముగ్గురిని రంగారెడ్డికి అమ్మినావు. ఇప్పుడున్న ఎమ్మెల్సీ రంగారెడ్డికి అమ్మితే వాళ్ళు ఎమ్మెల్సీ వాళ్ళు క్లియర్గా చెప్పారు, క్యాండిడేట్ పెట్టి నీ పార్టీ అభ్యర్థిని పెట్టి కాంగ్రెస్ పార్టీకి ముగ్గురు ఎమ్మెల్యేలు అమ్మితే మీరు ఎందుకు ఓటేశారు కాంగ్రెస్ పార్టీకి అని అంటే, మా నాయకుడు ఏమంటే వేసినావు. ఎంత డబ్బులు తీసుకొని వేసావు? ఒక క్యాండిడేట్ను నువ్వు టీఆర్ఎస్ పార్టీని ఎమ్మెల్సీగా పెట్టి నువ్వు కాంగ్రెస్ పార్టీ దగ్గర డబ్బు తీసుకొని కాంగ్రెస్ పార్టీకి 3 ఓట్లు వేసి రంగారెడ్డిని గెలిపిస్తే వాళ్ళు చెప్పిన మాటలు మూడు నెలలు సస్పెండ్ చేసినట్టు చేసి మళ్ళీ తీసుకొని ఇప్పుడు ఎమ్మెల్యేకి ఇంత దగులుబాజీ ఎవరు మాట్లాడుతున్నారు? ఎవరు దగులుబాజీ వేషాలు వేసింది? చంద్రబాబు. మేము 20 మంది ఎమ్మెల్యేలను మేము గెలిపించుకుంటే మా దాంట్లో మేము పెంచి పోషించాం, 30 ఏళ్ళు పెంచి పోషించాం. ఒక తుమ్మల నాగేశ్వరరావును, కడియం శ్రీహరిని, శ్రీనివాస్ యాదవ్ను, తీగల కృష్ణారెడ్డిని, మంచి కృష్ణారెడ్డిని, కృష్ణారావును 30 ఏళ్ళు పాలిచ్చి బట్టలిచ్చి వాళ్ళకి అన్ని తీర్లు ఇచ్చి వాళ్ళ బిడ్డల పెళ్లిళ్లకు కొడుకుల పెళ్లిళ్లకు అన్ని తీరుగా తెలుగుదేశం పార్టీ ఆదుకుని గద్దెత్తుకపోయినట్టు ఎత్తుకపోతే మేం బాధపడితే తప్ప? 30 ఏళ్ళుగా రాజకీయాల్లో ఉన్నా నేను నిప్పును కందిపప్పును అని చాలా మాటలు చెప్పినాడు. కానీ ఒకసారి అడ్డంగా దొరికిపోయిన తర్వాత ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి సిగ్గుంటే, నీతి ఉంటే, ఆయన పార్టీకి ఏమైనా కనీసం రాజకీయ విలువలుంటే రెండిట్లో ఏదో ఒకటి చేసి ఉండాలి.